హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్కి ఎంతో యూజ్ అయ్యే పెసరట్టుని, అలాగే అందులో కాంబినేషన్గా ఉల్లిగడ్డ కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో 2 గ్లాసుల పెసలు తీసుకున్నా. అదే గ్లాస్లో 1/2 గ్లాస్ అలసందలు తీసుకొని మంచిగా కడిగి పొద్దున్నుంచి నైట్ వరకు నానబెట్టుకుంటున్నా. చూడండి, నైట్ ఇలా నాని ఉన్న వీటిని మిక్సీలో వేసి ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి వేసి మంచిగా దోశ బ్యాటర్ వచ్చే వరకు మిక్సీ పట్టాలి. నేను ఇక్కడ పెసరట్టుని డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. చూడండి, దోశ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉంటే చాలు. మిక్సీ పట్టాం కదా, మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని పిండినంతా బాగా తుడిచి ఆ వాటర్ని ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సోలా పొడి, రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ దాకా మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలా ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో నూనె పోసి పోపు దినుసులు వేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేయాలి. ఇలా వేసాక రుచికి సరిపడ్డ ఉప్పు, కొంచెం కారానికి సరిపడ్డ కారం పొడి వేసి కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలి. చూడండి, మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఉల్లిగడ్డలోని వాటర్ అంతా ఇంకిపోయి ఇలా చట్నీ దగ్గరికి వస్తుంది. ఈ టైంలో కాస్త ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మీకు నచ్చితే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి, లేకున్నా అలాగనే వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. పెసరట్టులోకి ఉల్లిగడ్డ కారం చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కారం ఇలా దగ్గరికి వచ్చింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఉల్లిగడ్డ కారం రెడీ. 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించి ఉల్లిగడ్డ దుద్ది పెసరట్టు వేసుకోవాలి. ఇలా ప్యాన్కి అంతా పెసరట్టు స్ప్రెడ్ చేసుకోవాలి బాగా. పెసరట్టు కొంచెం కాలిన తర్వాత పెసరట్టు వారలకి ఇలా నూనెని స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్నగా ప్యాన్ నుంచి పెసరట్టుని సపరేట్ చేసుకోవాలి. ఈ అట్టు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఒక పెసరట్టు తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. చూడండి, మన పెసరట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా చేసుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసుకొని కొంచెం పెసరట్టు తీసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ అట్టు తినడం వల్ల వెయిట్ లాసే కాకుండా మనకు తిన్న తర్వాత జీర్ణం కూడా బాగా అవుతుంది. మీరు ఈ పెసరట్టుని చేసుకోవాలంటే ఓన్లీ పెసరపప్పుతోనైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను అలసందలు వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఉంటుందనేసి నేను 1/2 గ్లాస్ అలసందలు యాడ్ చేశాను. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అలాగే మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.